ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాకు తీవ్ర అంతరాయం కలుగుతున్న వేళ భారత్ కీలక అడుగు వేసింది. ఇంధన సంక్షోభం నుంచి బయటపడేందుకు ఢిల్లీ చేసిన దౌత్య ప్రయత్నాలు ఫలించాయి. చైనాకు వెళ్లాల్సిన ఏకంగా 7 రష్యన్ ఆయిల్ ట్యాంకర్లు సముద్రం మధ్యలో యూటర్న్ తీసుకుని భారత్ వైపు పయనమయ్యాయి. దేశంలో నెలకొన్న బంట గ్యాస్ ఇంధన కొరతకు ఈ నౌకలు కొంత మేరకు ఊరట కలిగించనున్నాయి. ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచ ఇంధన సరఫరాకు కీలక మార్గమైన హోర్ముజ్ జలసంధి దాదాపుగా మూసుకుపోయింది. ప్రపంచంలోని 5వ వంతు చమురు, గ్యాస్ ఈ మార్గం గుండానే రవాణా అవుతాయి. యుద్ధం కారణంగా ఎక్కడి నౌకలు అక్కడే నిలిచిపోయాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో సముద్రంలో నిలిచిపోయిన రష్యన్ ముడి చమురును కొనుగోలు చేసేందుకు భారత్కు అమెరికా 30 రోజుల తాత్కాలిక మినహాయింపు ఇచ్చింది. దీంతో ముందుగా చైనాకు బయలుదేరిన కనీసం 7 రష్యన్ ఆయిల్ ట్యాంకర్లు దారి మళ్లీ భారత తీరం వైపు వస్తున్నాయి. షిప్ ట్రాకింగ్ సంస్థ ఒట్టెక్సా ప్రకారం ఈ 7 నౌకల్లో ఒకటైన ఆక్వా టైటాన్ మార్చి 21 శనివారం నాటికి న్యూ మంగళూరు పోర్టుకు చేరుకోనుంది. జనవరిలో బాల్టిక్ సముద్రం నుంచి చైనాకు బయలుదేరిన ఈ నౌక అమెరికా మినహాయింపు రాగానే యూటర్న్ తీసుకుంది. మరో నౌక సూయజ్ మ్యాక్స్ జౌజౌ ఎన్ మార్చి 25 నాటికి గుజరాత్లోని జామ్నగర్ సిక్కా పోర్టుకు చేరుకోనుంది. అమెరికా మినహాయింపుతో ఒక్క వారంలోనే భారత్ ఏకంగా 30 మిలియన్ బ్యారెళ్ల రష్యన్ ముడి చమురును కొనుగోలు చేసింది. భారత్ తన ఇంధన అవసరాల కోసం 90% దిగుమతులపైనే ఆధారపడుతోంది. ఇందులో సగానికి పైగా ముడి చమురు, ఎల్ఎన్జీ, ఎల్పీజీ సరఫరాలు హోర్ముజ్ జలసంధి గుండానే జరగాలి. యుద్ధం కారణంగా ఈ మార్గం స్తంభించడంతో భారత్లో వంట గ్యాస్ కొరత తీవ్రమైంది. పలు నగరాల్లో సిలిండర్లు దొరక్క కొన్ని రెస్టారెంట్లు మూతపడ్డాయి. ఇరాన్తో భారత్ దౌత్య చర్చలు ఫలించి ఇప్పటికే 3 భారతీయ నౌకలు మన పోర్టులకు చేరుకోగా మరో 22 నౌకలు హోర్ముజ్ వద్ద క్లియరెన్స్ కోసం ఎదురుచూస్తున్నాయి. ఈ తరుణంలో రష్యా నుంచి వస్తున్న ఈ 7 భారీ ఆయిల్ ట్యాంకర్ల రాక భారత్ను తీవ్ర ఇంధన సంక్షోభం నుంచి తాత్కాలికంగా బయటపడేయనుందని నిపుణులు భావిస్తున్నారు. సకాలంలో తీసుకున్న దౌత్యపరమైన నిర్ణయాల వల్ల భారత్కు భారీ ఊరట లభించింది.